గోవాకు వచ్చినప్పుడు ఫుడ్కి అయితే చాలా కష్టపడతారనమాట. సో నేను చెప్పే రెస్టారెంట్స్ అయితే టేస్టీ ఫుడ్, తర్వాత రీజనబుల్ ప్రైస్ కానీ ఉంటుంది. ఇదైతే డాబలింలో దిగిండ్రంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో కెఫే గుడ్ లక్ అని ఉందన్నమాట. వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత డిన్నర్, సౌత్ ఇండియన్ తర్వాత నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ దొరుకుద్ది అనమాట. సో ఇదైతే డాబలిం ఎయిర్పోర్ట్కి దగ్గరలో. సో అక్కడ దిగినప్పుడు ఇక్కడైతే ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సేమ్ ఉడిపి స్టైల్ అనమాట, కర్ణాటక స్టైలు. సో అదైన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిండ్రంటే ధనలక్ష్మి రెస్టారెంట్ అని ఒక చిన్న రెస్టారెంట్ అనమాట. అక్కడైతే మనకి దావన్గెరే బెన్నె దోశ అలాంటివన్నీ దొరుకుతాయి అనమాట. అంటే దోశ వెరైటీస్ దోశ దొరుకుతాయి అనమాట. వీళ్ళకంతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దోశ కావాలంటే వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడూ ఉంటుంది. ప్రైస్ కానీ రీజనబుల్ ఉంది, ఇక్కడైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇదైన తర్వాత పల్లవీస్ కిచెన్ అని ఇక్కడైతే లంచ్ తర్వాత డిన్నర్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇదంతా నేను చెప్పేదంతా డాబలిం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అనమాట. పల్లవీస్ కిచెన్ వచ్చి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. వీళ్ళ దగ్గర అంతే గోయన్ స్టైల్ ఉంటుంది, మళ్ళీ నార్త్ ఇండియా. వీళ్ళ దగ్గర చాలా బాగుండేదంటే నూడిల్స్, తర్వాత ఫ్రైడ్ రైస్, చికెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ 3 రెస్టారెంట్స్ వచ్చి డాబలిం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అనమాట. సో ఇదైన తర్వాత క్యాండోలింలో కానీ ఉంటే ఇది తెలుగు రుచులు అని ఇక్కడ మన తెలుగు వాళ్ళదనమాట రెస్టారెంట్. ఇక్కడ అంతే ఫుడ్ చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అనమాట. వీళ్ళ దగ్గర అంతే గోయన్ స్టైల్ దొరుకుద్దో లేదో తెలీదు, మేమైతే ఆంధ్ర ఫుడ్డే ట్రై చేసినాము. పచ్చళ్ళు, కూరలు ఇవన్నీ చాలా టేస్టీగా ఉండయి. కండోలిం పక్క లేదా కాలంగట్టే అటువైపు ఉంటే, అంటే నార్త్ పక్క ఉంటే ఇక్కడైతే ట్రై చేయండి. మన ఫుడ్ తినాలనుకుంటే సూపర్ టేస్టీగా, ప్రైస్ కానీ రీజనబుల్ ఉంది. అదైన తర్వాత ఇది కానీ నార్త్లోనే వస్తుంది. కండోలిం కాదు, బాగా బీచ్, కాలంగట్టే బీచ్ ఇక్కడికంతా దగ్గర అనమాట. ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ అంతే, ఇక్కడ అన్ని రకాల ఫుడ్ దొరుకుద్ది. అంటే సౌత్ కాదు, గోయన్ స్టైల్, తర్వాత నార్త్ ఇండియన్ ఫుడ్ ఇవన్నీ చాలా బాగుంటాయి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రైస్ కానీ రీజనబుల్ ఉంటుంది. ఫిష్ అలాంటివన్నీ ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. అంటే ఫిష్ ఐటమ్స్, తర్వాత ఫిష్ థాలీ ఇవన్నీ సూపర్గా ఉంటుంది. మేమైతే క్రాబ్, తర్వాత వంజరం ఫిష్ ఇవన్నీ తీసుకున్నాము. ఇది గోవాలో కోలా బీచ్కి దగ్గరలో బాండేకర్స్ రెస్టారెంట్ అని, బీచ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ రీచ్ అవ్వడానికి. మేమైతే క్రాబ్ ఆర్డర్ చేసినాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, గోయన్ స్టైలు. మీడియం సైజ్ క్రాబ్ 7 పీస్ ఇచ్చిండ్రు అనమాట. 300 రూపీస్. ప్రైస్ అయితే రీజనబుల్ ఉంది. ఇదే కాదు, ఏది తీసుకున్నా కానీ తక్కువ ఉందన్నమాట ఈ రెస్టారెంట్లో. కోలా బీచ్కి దగ్గరలో ఉంటే ఇక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.